ఆకాశం దాటి తారలు దాటి ఒక వింత గ్రహం ఉంది. పేరు జర్ఫాన్. రాయి పైన ఏలియన్ మరియు తన జెల్లీ ఫ్రెండ్తో కలిసి రేడియో ద్వారా భూమి కథలు వింటున్నారు. అక్కడ వాళ్ళు హగ్ చేస్తారు అని విన్నారు. హగ్ అంటే ఏమిటి అని అడిగాడు ఏలియన్. ఏలియన్ మరియు జెల్లీ ఫ్రెండ్ కలిసి కెప్టెన్ దగ్గరకు వెళ్ళారు. ఆయన ముఖంలో చిరునవ్వే ఉండదు. భూమికి వెళ్ళొచ్చా కెప్టెన్ అని అడిగారు. కెప్టెన్ సరే అంటాడు. స్పేస్ షిప్లో గ్రహాల మధ్య తారల మధ్య వారి చిలిపి ప్రయాణం మొదలయ్యింది. ఆకాశంలో ఒక అందమైన బొమ్మలా భూమి కనిపించింది. వారు భూమిని చూసి ఉత్సాహంగా గంతులేస్తారు. ఒక పచ్చటి మైదానంలో స్పేస్ షిప్ దిగింది. వారు మెల్లగా బయటికి వచ్చారు. ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ వారు మీనాని చూస్తారు. మీనా టెలిస్కోప్లో తారల్ని చూసుకుంటూ కలల్లో ఉంటుంది. ఏలియన్ మీనా దగ్గరకు వచ్చి మేము హగ్ కోసం వచ్చాము అని చెప్పింది. మీనా ఆశ్చర్యపోయింది. తన బొమ్మను హగ్ చేసుకొని ఇది హగ్ అని చూపిస్తుంది. ఏలియన్ మరియు జెల్లీ హగ్ చేసుకున్నారు. వారికి తొలి హగ్ భూమిపైనే దొరికింది. వారు ఎంతో సంతోషించారు. దూరం నుండి కెప్టెన్ చూస్తున్నాడు. హగ్ అంటే ఇంత గొప్పదేనా అని మౌనంగా అనుకుంటాడు. మరుసటి రోజు పిల్లలంతా వచ్చారు. వారు అందరూ కలిసి ఆడుకున్నారు. కెప్టెన్ కూడా కొంచెం కొంచెం అడుగులు వేసి నవ్వాడు. ఏలియన్స్ తిరిగి వెళ్ళాల్సిన సమయం వస్తుంది. మీనా చిట్టి స్టార్ స్టిక్కర్స్ అందరికీ ఇస్తుంది. స్పేస్ షిప్ మెల్లగా ఎగిరింది. ఏలియన్స్ పిల్లలకి బాయ్ చెప్పారు. జర్ఫాన్లో ఇప్పుడు కొత్త హగ్ స్కూల్ ఉంది. చిట్టి ఏలియన్స్ బొమ్మల్ని హగ్ చేస్తూ ప్రేమ నేర్చుకుంటున్నారు. కెప్టెన్ తలుపుల వద్ద స్టార్ స్టిక్కర్స్ వేసుకొని నవ్వుతాడు. ప్రేమకి భాష అవసరం లేదు.